హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1200 అంటే 1200కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 23 నుంచి 24 తారీఖు వరకు అయితే జరగబోతున్నాయి అనమాట. అంటే 2 రోజులు అయితే ఈ సేల్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఐసిఐసి కార్డ్ అలాగే ఎస్బీఐ మీద 10% వరకు డిస్కౌంట్ అయితే లభించబోతుంది. అలాగే మనకి కొన్ని గ్యాడ్జెట్స్, యాక్సరీస్ మీద అప్ టు 40% వరకు డిస్కౌంట్ అయితే లభించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. దగ్గర 10,000 ప్రోడక్ట్స్ వరకు మనకి లాంచ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఇవన్నీ మనకి కొన్ని అన్నోన్ ప్రోడక్ట్స్ కూడా అయితే ఉంటాయి. అన్నీ మనకి నోటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఉండవు. అలాగే హైడ్లో వచ్చి వెళ్ళిపోయే ప్రోడక్ట్స్ కూడా అయితే కనిపిస్తుంటాయి. అయితే ఈ ప్రైమ్ డే సేల్స్ అనేసరికి ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే ఈ ప్రైమ్ డే సేల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ ట్రయల్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇది ఎలా వర్తిస్తుంది, ఎలా వస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇంకా మనకి ప్రైమ్ మెంబర్షిప్ తెలిసిందే ₹1499 ఉన్నట్టుంది. మేబీ నేను అనుకోవడం ఈ ప్రైమ్ డే సేల్స్లో అంటే ప్రైమ్ మెంబర్షిప్ ప్రైస్ కూడా తగ్గించే అవకాశం ఉండొచ్చు. సో చూడాలి. మరి ఎల్లుండి అయితే మనకి సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ సేల్స్ కూడా మనకి ఎల్లుండి నుంచి అనుకుంటా స్టార్ట్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి బోట్ ఇక్కడ ప్రైమ్ డే సేల్స్లో మొత్తం 6 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలిసింది. ఇందులో వచ్చరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనకి 2 ఉంటే, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఒకటైతే ఉండబోతుంది. 2 స్మార్ట్ వాచెస్, ఒక సౌండ్ బార్ ఉండబోతున్నట్టు తెలిసింది. నా దగ్గర వచ్చేసరికి ఒక స్మార్ట్ వాచ్ ఉంది. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇంకా రాలేదు. అది కూడా వస్తే ఆ రోజు కల్లా నేను ఈ రెండింటిని అన్బాక్స్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K50s అలాగే K50s Pro ఈ 2 మొబైల్స్ని త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు షౌమీ టీజ్ అయితే చేస్తుంది. నిన్నే అనుకుంటా మన టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం. వీళ్ళు రెడ్మీ K50s అనే పేరు మీద వీళ్ళు స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే మొబైల్ తీసుకురాబోతున్నారని చెప్పేసి, అందులోనే మనకి ప్రో కూడా అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఇంతకుముందు నా లీక్స్ ప్రకారం షౌమీ 12s లైనప్ తీసుకొచ్చింది కదా, వాటినే రీబ్రాండ్ చేస్తారని చెప్పి అయితే లీక్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి iOS టు ఆండ్రాయిడ్ హిస్టరీ ట్రాన్స్ఫర్ ఫీచర్ అనేది ఇప్పుడు అందరికీ రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే శాంసంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ జరిపినప్పుడు ఓన్లీ శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కోసం మాత్రమే ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. తర్వాత పిక్సెల్ మొబైల్స్కి, తర్వాత కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్కి, అందులో OnePlus కూడా ఉన్నట్టుంది. సో వాటికైతే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి అందరు యూజర్స్కి దీన్ని రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ K60 సిరీస్ మొబైల్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈసారి రాబోయే K60 సిరీస్ మొబైల్స్లో మనకి 2K రెజల్యూషన్ డిస్ప్లేని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉండబోతుందంట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 100 వాట్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. అలాగే K50 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు మార్చి నెలలో అనుకుంటా లాంచ్ చేశారు కదా, అందులోనే మనకి K50 అల్ట్రా మొబైల్ని వీళ్ళు ఆగస్ట్ నెలలో అంటే నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. మరొకటి వచ్చరికి మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ప్రాసెసర్తో అయితే మరో మొబైల్ అయితే రాబోతుంది. అంటే 2 వేరియంట్లు అయితే ఉండబోతున్నాయి. ఇందులో ఒకటి వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందంట, క్వాల్కామ్ ప్రాసెసర్తో వచ్చేది. మరొకటి వచ్చరికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది, మీడియాటెక్ డెమెన్సిటీతో వచ్చేదని. సో వీటిని వచ్చేసరికి మన ఇండియాలోకి మరి తీసుకురారు, కాకపోతే పోకో రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా రేజర్ 2022 అంటే ఇయర్ రాబోయే మోటరోలా రేజర్ మొబైల్కి సంబంధించిన ఫ్రంట్ డిస్ప్లే ఉంటుంది కదా ఫోల్డ్ చేసిన తర్వాత. సో ఈ డిస్ప్లే అయితే ఇప్పుడు స్పాట్ అయిందనమాట. ఈ డిస్ప్లేలో గేమ్ అయితే డైల్ గేమ్ ఉంటుంది కదా, ఈ గేమ్ రన్ చేస్తూ ఒక వీడియోని అయితే రివీల్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ మనకి యూరోప్లో దగ్గర ₹94,000 ఉండొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంకో ₹10,000 తగ్గే అవకాశం ఉంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ ప్లస్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి iQOO 90 నిన్న మనకు వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే ఈ నెల 28వ తారీఖున లాంచ్ అవుతుందని చెప్పేసి మనం టెక్న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ మొబైల్ మనకి ఆగస్ట్ 2వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టుగా ఇప్పుడు అమెజాన్లో బ్యానర్స్ అయితే దర్శనం ఇచ్చినాయి. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా ఇంచుమించు ₹55,000 ఉండొచ్చు అని చెప్పేసి సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ మొబైల్ మనకి 12+256 ఎడిషన్ కూడా అయితే రాబోతుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి ఆల్రెడీ ఈ మొబైల్స్ని చైనాలో iQOO 10 అండ్ 10 Pro పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఆ 10నే మన ఇండియాలో అయితే 90 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సైంటిస్టులు సెమీ ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానల్ని అయితే కనుగొన్నారనమాట. సో ఇప్పుడు వరకు మనం సోలార్ ప్యానల్ అనేసరికి మనకు మేడల మీద, మిద్దుల మీద, లేకపోతే సీలింగ్స్ లాగో ఇంటి పెంకుల్లాగా అయితే వాడుకోవడానికి ఉండేది. ఎందుకంటే అక్కడ నుంచి మన సూర్యరశ్మిని తీసుకొని పవర్ని అయితే జనరేట్ చేసి స్టోర్ చేసేది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఈ సెమీ ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానల్ వల్ల మనకి ఇంకా మరిన్ని ఉపయోగాలు అయితే జరగబోతున్నాయి అనమాట. సో ఇక పైనుంచి విండోస్కి మనం మామూలు గ్లాస్ వాడుతుంటాం కదా, ఆ గ్లాస్ బదులు ఈ సోలార్ ప్యానల్ గ్లాస్ కనుక వాడినట్టయితే అటు ట్రాన్స్పరెంట్గాను ఉంటుంది, అలాగే
పవర్ను కూడా అయితే జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీని అయితే ఇప్పుడు సైంటిస్టులు కనుగొన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. 28వ తారీఖు నుంచి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లోని డిస్ప్లే మనకి 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. రెండో వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు ఓన్ ప్రాసెసర్ గూగుల్ టెన్సార్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 ప్రోలో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇక మనకి ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4410 mAh బ్యాటరీ, అలాగే ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. ఇండియాలో చూసుకున్నట్టయితే 43,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే గూగుల్ పెట్టింది. సో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ మీద మీకు 4,000 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది కాకుండా మీకు ఈఎంఐ కూడా సపోర్ట్ ఉంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లో అది కూడా అన్ని మొబైల్స్ కాదు, కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్కి 2,000 రూపాయల వరకు మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఈ పర్చేజ్ చేసిన వాళ్ళు గూగుల్ నెక్స్ట్ హబ్ 2nd జనరేషన్, అలాగే పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్, ఫిట్బిట్ ఇన్స్పైర్ 2 స్మార్ట్ వాచ్ వీటిని కనుక పర్చేజ్ చేస్తే 4,999 రూపాయలకే పర్చేజ్ అయితే చేయొచ్చంట. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టి గోప గుయ్యి అనిపించి ఏదో ఆఫర్లు అని చెప్పి ఇలాగ పైన ఈ చిలకరింపులను అయితే చూపిస్తున్నారు. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా ఈరోజు మన ఇండియాలో అయితే గూగుల్ లాంచ్ చేసింది. మనకి ఏఎన్సీ సపోర్ట్తో అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో, అలాగే 31 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్తో, IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే ఈ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. వీటిని కూడా 28వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా. ప్రైస్ చూస్తే 19,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. వీటినే యూఎస్లో కనుక చూస్తే 15,400 రూపాయలకి అయితే లాంచ్ చేశారు అనమాట. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి దగ్గర 4,500 రూపాయలు ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డింగ్ మొబైల్స్ ఆగస్టు 10వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇక్కడ ఫోల్డ్ 4 అలాగే ఫ్లిప్ 4 మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ చూస్తే 10 మిలియన్ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే అమ్మారంట. 2020తో కంపేర్ చేస్తే అంటే 2020తో కంపేర్ చేస్తే 2021కి 300% ఫోల్డింగ్ మొబైల్స్ వాడే వినియోగదారులు అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే ఫోల్డింగ్ మొబైల్ నుంచి ఫ్లిప్ మొబైల్కి అంటే పెద్దగా ఉంటుందిగా ఫోల్డింగ్ మొబైల్, దాని నుంచి ఫ్లిప్కి షిఫ్ట్ అయిన వాళ్ళు 70% అయితే ఉన్నారంట. అంటే కంఫర్ట్ సైజుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది. సో ఈసారి రాబోయే ఈ ఫోల్డింగ్ మొబైల్స్ ప్రైస్ కూడా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన జెడ్ ఫోల్డ్ 3 అండ్ జెడ్ ఫ్లిప్ 3 ప్రైజెస్ ఏ రకంగా ఉన్నాయో సేమ్ అదే ప్రైజెస్లో ఈసారి కొత్త జనరేషన్ కూడా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ రోజు 21వ తారీఖు కదా, ఈ ఈవినింగ్ 7 గంటల కాడి నుంచి ఓపెన్ సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైజెస్ వచ్చేసరికి గతంలో ఉన్న దాని మీద ఇంకో 1,000 రూపాయలు పెంచే దీన్ని సేల్కి తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. బేస్ వేరియంట్ 32,999 రూపాయలు ఉంటే 8GB 256GB వేరియంట్ 35,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. దీన్ని నేను 35,000 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను, అంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆగు ఆనవమన్నప్పుడు ఆనవుది ఇది. అంటే అన్ని వేరియంట్ల మీద వీళ్ళు 1,000 రూపాయలు అయితే పెంచబోతున్నారు. మామూలుగానే ప్రైస్ ఎక్కువైందిరా మొర్రో అని చెప్పేసి ఏడుస్తుంటే ఇంకా వీళ్ళు 1,000 రూపాయలు పెంచడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇక అలాగే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ రోజు మరో అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు వీళ్ళు కొన్ని బగ్స్ను ఫిక్స్ చేస్తూ ఆప్టిమైజేషన్ కూడా సెట్ చేశారనమాట. సో వీళ్ళు ప్రజెంటేషన్ నాకు బాగా నచ్చింది అనమాట. సో అప్డేట్ చేసుకోవడానికి మనం అక్కడ నోట్ వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా ఏమేమి మార్పులు చెందుతాయి అనేది, దాని పక్కన వీళ్ళు ఎమోజీస్ని కూడా అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఇది కొంచెం కొత్తగాను అలాగే మనకి కొంచెం క్లియర్గా అయితే ఉందన్నమాట ఏం అప్డేట్ అవ్వబోతున్నాయి, ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అనేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే బైడు ఈ కంపెనీ వచ్చేసరికి ఈరోజు చైనాలో ఆటోనమస్ వెహికల్ అయితే లాంచ్ చేసింది. స్టీరింగ్ అయితే ఉండదు, స్టీరింగ్ వీల్ అనేది కంప్లీట్ అయితే వీళ్ళు తీసేసి సో ఆటోమేటిక్గా ఇదే రోబోటిక్గా రోడ్ల మీద అయితే తిరిగేస్తుంటుంది అనమాట ఈ కార్ని. సో దీన్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు, చాలా టెస్టులు చేసిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు అనమాట. ట్యాక్సీల కోసం ప్రత్యేకించి క్యాబ్స్ ఉంటాయి కదా వాటి కోసం నేనైతే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ప్రైస్ స్టార్టింగ్ వేరియంట్ 30 లక్షల నుంచి 57 లక్షల రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే ఉంటాయంట. సో ఇలాంటివి కనుక మన ఇండియాలోకి వచ్చినాయి అనుకోండి, మీరు చెప్పండి అసలు మన ఇండియన్ రోడ్ల మీద ఇది సెట్ అవుతాయా? మనోళ్ళు కొంతమందికి రోడ్ సెన్స్ అయితే ఉండదు, మధ్యలో వచ్చి అటు ఇటు తిరిగేస్తుంటారు. ఇది ఎన్ని సెన్సార్లు పెట్టినా సరే వాళ్ళు గుద్దుకుంటూ వెళ్ళిపోతాయి. మరొకటి ఏంటంటే మనోళ్ళు క్యాబ్ బుక్ చేసి ఊరు చివరికి అవుట్కట్స్కి తీసుకెళ్ళిపోయి స్పేర్ పార్ట్స్ తీసేస్తారు. ఇందులో మనకి చాలా వరకు మానిటర్లు అయ్యి ఈ స్పీకర్లు కనిపిస్తున్నాయి, ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు. మీకేమైనా కొత్త థాట్స్ ఉంటే మీరేమైనా అనుకుంటుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కొత్త అన్బాక్స్లు కూడా అయితే రాబోతున్నాయి. రేపు నుంచి అనుకుంటా ఈ యుద్ధం అయితే మొదలవబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.